చిక్కుడు అంటే ఏంటి? గోరుచిక్కుడు అంటే నీకు తెలుదా? గోరుచిక్కుడు అన్నం మేము వాటిని చోలకాయలు అంటాం. కొన్ని కొన్ని ప్రాంతాల్లో చోలకాయలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో గోరుచిక్కుడు అంటారు. అవును, మన ప్రాంతంలో చోలకాయలని అంటాం కదా. సరేలే, అవే నువ్వు ఎట్లన్నా అనుకో, అవే. చెప్పు చెప్పు, ఇది వంకాయ ఎట్లా చేయాలో చెప్పు ఫస్ట్ నుంచి నీట్గా. అయితే వంకాయ అన్నీ ఒక గిన్నెలోన బాగా వంకాయలు కోసి కడిగేసి ఉప్పు కారం, ఫస్ట్ ఉప్పు కారం వేయాలి. ఎందుకు తెలుసా? వంకాయలు చేదెక్కకూడదని ఉప్పు కారం ఫస్ట్ వేయాలి. ఉప్పు కారం, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి, టమాటా, అన్నీ అవే కదా మా వేసేది. అయినా తిరువాత పెడతారు కదా, ఫ్యాషన్ అయింది ఇప్పుడు. అన్నీ గుండలు పెట్టి గుండల మీద నూనె వేసి అది ఏగిన ఉల్లిగడ్డ వేసి అవన్నీ అవసరం లేదు. అన్నీ పచ్చి పచ్చి వేసి నూనె వేసి నీళ్ళు వేసి అన్నీ మళ్ళా వేసే పనే ఉండదు. ధనియాల పొడి వేస్తే లేకుంటే లేదు. ధనియాల పొడి దించే ముందు వేయాల, కొంచెం ముందు. ఆ ధనియాల పొడి వేస్తాయి, లేకుంటే లేదు. అల్లం, కొత్తిమీర, నూనె, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిగడ్డ, టమాటా వేసి నీళ్ళు వేసి ఉడకపెట్టు. నూనె వేసి కుక్కర్లో పెట్టాలా? కుక్కర్ లేకుండా ఉడకపెట్టాలా? గిన్నె పెట్టు. కుక్కర్లో పెడితే ఏం పెట్టినా కుక్కర్లో బాగుండదు. టైం పడుతుంది కదమ్మా ఉడకాలంటే. అయ్యో పడతాయి, ఏమి గంటల కొద్ది పట్టదు. కుక్కర్ పట్టినంతే పడుతుంది. నీకు తెలియదు కానీ అదొక ఫ్యాషన్ అయిపోయింది కుక్కర్ వాడేది. ఫ్యాషన్ అయిపోయింది కుక్కర్ వాడేది. కుక్కర్లు వాడుతుంది నిజమా. గుండాల్లో పెడితే అంత ఉడికేది అంతా ఒకే టైమే. అడగంటను అట్లా కొంచెం ఉడికినాక కొంచెం మంట తగ్గియాలి, అంతే. ఇంకా బాగుంటుంది అది. కుక్కర్ వాడడం కదా, టేస్ట్ బాగుంటుంది. అంతేనా? మెత్తగా ఉడకనియాలి. ఇంకోటి గోరుచిక్కుడు ఉంటుంది కదా, గోరుచిక్కుడు కూడా మనం ఒలుస్తాం కదా, ఒలిసి బాగా కడిగి వేసినాక కొంచెం మిక్సీలో వేసి పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి కొంచెం మిక్సీలో ఇట్లా అన్నాల. ఎక్కువ కాదు, రివర్స్. కొంచెం గోరుచిక్కుడిని పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీలో నలగబలుగు అట్లా అట్లా వేయాలి, నైస్ కాకున్నట్టు. రోట్లోనైతే నలగబలుగా దంటారు. మీకు అంత ఓపిక లేదు మిక్సీలో. చోలగా పీచ్ లాగా వస్తుంది. అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. చెప్పు. పచ్చిమిర్చి అది ఉప్పు వేసి నలగబలుగా వేసేది, మెత్తగా చేయకూడదు, జీజీ చేయకూడదు. అట్లా చేసి పక్కన పెట్టి నూనె వేసి నూనెలో ఉల్లిగడ్డ వేసి ఇదే తొక్కు ఉంటుంది, తొక్కేయాల. పచ్చిమిర్చి ఉప్పు వేసేస్తాం కదా, కారం అవసరం లేదు. ఉల్లిగడ్డ వేసి ఇదైనాక కొంచెం పసుపు వేసి ఒక టమాటా ఎక్కువ వేయకూడదు, ఒక టమాటా వేసి ఉడకపెట్టాలి. బాగా ఉడికి దించే ముందు ధనియాల పొడి వేయాలి. ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు. అదేలే, ఊగే చోలకాయలు తుంపి వేయడం కంటే మిక్సీలోకి వేస్తే టేస్ట్ ఉంటుంది. అట్లా ఎట్లా వంచే పనే ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, చంద్ర ఉడుకు పెట్టి వంచి అంతా పోతుంది కదా, వంచుకోకుండా అట్లే ఉంటుంది గోరుచిక్కుడు. అదొక టేస్ట్ ఉంటుంది. అదొక రకం, ఇదొక రకం చేసి చూడు. మళ్ళీ ఒక్కసారి చూసి చూడు. అమ్మ, నేను చేసేటప్పుడు చోలకాయ నీళ్ళు ఉడకపెడతాను కదా, ఆ నీళ్ళు వంచను, ఆ నీళ్ళు దాంట్లోకి వేస్తాను. వేసి పనే ఉండదు, వేయద్దు. అదేందుకు ఉడకపెట్టాలి మళ్ళీ ఎందుకు? అది ఉడకపెట్టినవి కాదా మిక్సీకి వేసేది, పచ్చి వేయాలా? అప్పుడు ఉడికిండదు కదా, అది నూనెలోకి ఉడికిస్తాం కదా. నూనె వేసి ఉల్లిగడ్డ వేసి ఈ తొక్క వేసి కొంచెం పసుపు వేసి టమాటా వేసి ఉడికిస్తాం కదా. సరే. కొంచెం అల్లం వెల్లుల్లి వేసి, అల్లం వెల్లుల్లి బాగా టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి వేసి దించేటప్పుడు ధనియాల పొడి వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. సరే సరే సరే, ఇక ఓకే డన్, ఓకే డన్. వంకాయ చేస్తాం కదా, అన్నీ కలిపి వేస్తాం కదా, ఉడుకుతుంది కదా. అన్నీ ఫస్ట్ చెప్పినా కదా, ఉడికేటప్పుడు ఒట్టి చేపలు కొంచెం ఏంచి బాగా క్లీన్ చేసి బాగా. ఏందమ్మా? ఒట్టి చేపలు. ఒట్టి చేపలా? ఏంచి పెన్న మీద దోరగించాల, మళ్ళీ మాడ అనేయకూడదు. ఏంచి నీళ్ళు నానేసి బాగా ఇట్లా చేత్తో ఇట్లా అని ఉడికే వంకాయలు అంటే అది ఇట్లా
ఉడికే వంకాయలో కరేలా. మన ఇంటికి వస్తుంది కదా ఆమె మెయిడ్, ఇంటికి వస్తుంది కదా పని మనిషి, ఆమె అలాగే చేస్తుంది. ఎట్లా చేస్తుంది తెలుసా, నిన్న చెప్పా సామాన్లు కడిగేటప్పుడు వంకాయలన్నీ కట్ చేసి చేపలు చేసి దాంట్లో ఒక గుడ్డు కూడా వేస్తుందంట. గుడ్డు వేసి చేపలు వేసి, చేపలు దొరకకపోతే రొయ్యలు ఉంటుందంట, రొయ్యలు వేస్తుందంట. చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి వంకాయ చాలా బాగుంటుంది, మటన్లో కూడా బాగుంటుంది అని అన్నాను. ఇవన్నీ మా అమ్మ చేస్తుంది తెలుసా, నాకు టేస్ట్ ఉంటుండే. కానీ కుక్కర్ వాడకూడదు. కుక్కర్ వాడకూడదు అంటే అప్పుడు మీకు కుక్కర్లు లేవు కాబట్టి, సరే మా కుక్కర్లు ఉన్నాయి కాబట్టి మేము కుక్కర్లు వాడతాం. గుండాలు కూడా దొరుకుతాయి కదా, గుండాల్లో ఉడికేయాలంటే గ్యాస్ ఎంత కావాలో అమ్మ ఉడికేలో అంత అయితే నీకు తెలియదు. అంతేనా? నీకు తెలియదు. కుక్కర్లో వాడకూడదంట, గిన్నెలో ఉడికియాలి. గిన్నెలో ఉడికియాలి అంతేనా? అంతే. ఓ ఎన్ని రకాలు మా అమ్మ ఎన్ని రకాలు చేస్తుంది తెలుసా. అమ్మ నేను బాగానే చేస్తాను కదా మా వంటలు. చేస్తావు నువ్వు బాగానే. మళ్ళీ అంటే ఎక్స్పీరియన్స్గా చేయను కానీ కొన్ని చేస్తాను, ఎక్కడన్నా ఆలోచిస్తే చెడిపోతాయి. డిఫరెంట్గా ఎందుకు చేయమంటాను తెలుసా, అన్ని మసాలాలు అవన్నీ రెడీ పెట్టుకుని వేసే కన్నా సింపుల్గా చెయ్యి, చీప్ అండ్ బెస్ట్. బాగా యాక్చువల్లీ ఈరోజు వంకాయ సరిగ్గా లేదనమాట, ఉప్పు లేదు, అందుకు ఇవన్నీ వంటలు చెప్తుంది. అది మధ్యాహ్నం తినలేదు అందుకు. కానీ నేను కాదు చేసింది వంకాయ. ఓకే చెప్పమ్మా. నిజం చెప్పాలంటే వంకాయ తింటే, వంకాయ తింటే నేను కాలేజ్ నుంచి వచ్చినప్పుడు వంకాయ తినిపిస్తుంటుంది. అబ్బాయి ఎంత టేస్ట్ ఉంటున్నావు వంకాయ అసలు. వంకాయ అంటే హడావుడి టైం అమ్మ, టైం కేటాయించి ఆ వంటకి ఎలా చేయాలా అని ఆలోచించారు. ఫాస్ట్గా కుక్కర్లో వేసేస్తారు, అన్నీ వేసేసి ఫ్రై చేసేది ఎట్లా, ఫ్రై చేసి తెలుసు, వెల్లుల్లి కారం పెట్టి తెలుసు. వంకాయ వేపుడు రెసిపీ చెప్తా చూడు మా అమ్మ. కొంచెం నూనె ఎక్కువ వేసి, ఉల్లిగడ్డ వద్దు, నూనెలోనే వంకాయ ముక్కలు వేసి ఆ నూనెలోనే బాగా ఉడుకుతుంటాయి కదా, కొంచెం పసుపు ఉప్పు వేయాలి. అవును తెలుసు. వెల్లుల్లి ఎక్కువగా దంచి పసుపు ఉప్పు కారము వంకాయలు, ఉత్త వంకాయలు వేపుడు. ఏమంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి కదా, ఎందుకంటే ఆయిల్ అన్న వంకాయలు ఉడుకుతాయి కదా. ఆడగంట నీకూడదు, అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలా. ఆడపెట్టి ఇక్కడ రాకూడదు, అట్లా వస్తే పోతుంది వంట. ఏ వంట అన్నా కానీ రాకూడదు, ఆడే ఉండే చేయాలి. ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా, అది 2 రోజులైనా బాగుంటుంది. మెత్తగా ఉడకాలి వంకాయ. ఉడికినాక బాగా నూనెలోన ఉడుకుతుంది కదా వంకాయ, ఉప్పు పసుపు వేసి బాగా ఉడుకుతుంది, సగం బాగా ఉడుతుంది, ముక్కలు బాగా ఉడుతుంది. పాల భాగం ఉన్నప్పుడు ఎల్లిపాయ కారం వేయాలి, ఎల్లుల్లి ఎక్కువ వేసి కారం. ఏమో అమ్మా అప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు చేస్తుంటే కానీ ఏం సరిగ్గా తింటుండలేదు. ఇప్పుడు ఈ ఏజ్లోన తినాలా అని ఎక్కువ ఇష్టం వస్తుంది. ఏదైనా చిన్న రెసిపీ కానీ, చిన్న వంట కానీ, గోరు చిక్కుడు కానీ నీట్గా తినాలంటే అదేమో నోటికి ఈ ఏజ్కి ఆకలేస్తుందేమో తెలియట్లేదు. అప్పుడైతే పెట్టినా కూడా తింటుండలేదు తెలుసా. ఇప్పుడు తెలుస్తుంది టేస్టీ ఫుడ్ మిస్ అవుతున్నామా అని. నేను అంటున్నాను కదా, మా అమ్మ చేసింది ఎంత టేస్టీగా తిన్నాను. ఇప్పుడు వాళ్ళ అమ్మ చేసింది టేస్టీగా తినిందంట వంటలు, అన్నీ తిన్నాను. వాళ్ళ అమ్మ చేసింది టేస్టీగా వంటలు తినిందంట. చేపల కూర చేపల కూరలోనే ఎక్కువ ఇప్పుడు లేచినట్లు ఆ మసాలా ఈ మసాలా వేస్తున్నాం. యా మసాలా వేస్తున్నాం చెప్పు. ఇప్పుడు మసాలా వేస్తారు కదా, ప్రతి ఒక్కటి నేను మసాలా వేస్తారా, టేస్ట్ ఉండదు, పాటు ఉండదు. అమ్మ చేస్తుంటే ఎంత బాగా చేస్తుంది తెలుసా. అప్పుడు వేరమ్మా, అప్పుడు కారం వేరు, అప్పుడు వేరు. ఇప్పుడు అంతా కల్తీ, ఏం టేస్ట్ రాదు. వెల్లుల్లి ఉల్లిగడ్డ బాగా ఒక 3-4 అట్లా నిప్పుల్లో వేస్తుండే, నిప్పులు వేసి మెత్తగా లోపల ఉడుకుతుండే, నల్లగా ఉడుకుతుండే కదా, పై పొర తీసి ఆ మసాలా వేస్తుండే, పేస్ట్ వేస్తుండే. ఆ పేస్ట్లో ఏం లేదు, గసాలు, వెల్లుల్లి, అల్లం కొత్తిమీర గిల్లం కొద్ది ఏం లేదమ్మా. ధనియాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, గసగసాలు కొబ్బరి కాదు వేసి పేస్ట్ చేసి చేపలకి ఇట్లా పట్టించి, మళ్ళీ అల్లం వెల్లుల్లి ఏం లేదు.
ఇది ఏం చేపల కర్రీనా? చేపల కర్రీ. చేపల కర్రీ ఐడియా ఉందిలేమ్మా. చేపల కర్రీ ఏం చేయాలి తెలుసా? నూనె ఏగి తెలియాలంటే ఒక సగమే ఉల్లిగడ్డ, మళ్ళీ ఒక ఉల్లిగడ్డ కాదు, తీపి వస్తుంది. సగం ఉల్లిగడ్డ నూనె వేయగల కదా, నూనెలోకి సగం ఉల్లిగడ్డ వేసి తర్వాత చేపలు వేసి కొంచెం చింతపండు నానేసి చింతపండు రసం పిండి తర్వాత లాస్ట్ సగం ఉడికినాక మసాలాలో కాదు చింతపండు పిండి మసాలాలు వేస్తే పర్లేదు. పేస్ట్ చేస్తాం కదా, పేస్ట్లోనే కొంచెము కారము, ఉప్పు, చింతపండు రసం, గసాలు, ఉల్లిగడ్డ అవన్నీ వేస్తాం కదా. అల్లం కొత్తిమీర కాదు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఉల్లిగడ్డ వేపించింది మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసి పేస్ట్ నూనెలోనే తర్వాత వేయాలి. ఆ పేస్ట్లోనే కారము, ఉప్పు వేసి, పసుపు వేసి, అదేమంటారు చింతపండు రసం కూడా దాంట్లో వేస్తే పేస్ట్ బాగా ఇంత అవుతుంది. పాతకాల పద్ధతి చాలా బాగా. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తానమ్మా, చేస్తాను ఒకసారి చేసి రెసిపీ అప్లోడ్ చేస్తాను. అంతేనా? చేపల ఫ్రై అన్ని వంటలు ఒకే వీడియోలోనే చెప్తుంది మా అమ్మ. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది బాంబో. వీడియో తీస్తున్నాను అని తెలియదంట, చూడండి. చెప్పు. నాకు గుర్తుకొచ్చే చెప్తున్నాను. చేపల ఫ్రై ఎట్లా చేస్తాను మళ్ళీ చేపల ఫ్రై అండి. ఇప్పుడు చేపల పులుసు చెప్పింది, ఇప్పుడు చేపల ఫ్రై చెప్తుంది. చేపల ఫ్రై ఇవన్నీ అవసరం లేదు. ఆ మసాలా ఈ మసాలా ప్యాకెట్లు అవన్నీ పట్టించే పని లేదు. చేపలు బాగా కడిగి ఉప్పు నీళ్ళను బాగా కడిగి పక్కన పెట్టి అల్లం అల్లం కాదు చెప్పు మా రూట్కే రా. కొత్తిమీర, వెల్లుల్లి బాగా ఎక్కువ వేసి, కారం, కొత్తిమీర, వెల్లుల్లి, కారం వేసి కలిపి మిక్సీకి వేసి, మసాలాలు ఏం లేదు, చేపలకి పట్టియాలి, ముక్కలకి ఇట్లా పట్టించే. సరే, ఇప్పుడు పెద్దన్న ఫోన్ చేస్తున్నాడు. ఉంది. హలో, అన్నమైంది. పెరుగు, కొంచెం నిమ్మకాయ, కొంచెం తిను. తింటాడే, సరేనా? నిరాశ దగ్గర తీసుకుని కళ్ళద్దాలది జడల పర్వ ఎత్తుకమ్మా. నిరాశ ఇది లాక్కో, అక్కడ లాక్కో అన్న కాలు అడ్డం లేదులే, నాకు రాదు. ఆడేయను, ఆడికి వస్తే వేస్తాను. ఆడిపోతే చేతిలోకి పట్టుకోమా. కళ్ళద్దాలది పడి నాకు వంగి తీసుకోలేను నిరాశ, వంగి తీసుకోలేను. అందుకోసం ఏం పడేయాలా? కళ్ళద్దాలది తెల్ల డబ్బా ఇక్కడ పడే. మంచి మకం సన్నగా అవుతుంది, అట్లా సన్నగా అవుతుంది అంతేగాని నేనన్నా టాబ్లెట్ వేసుకున్నా కొంచెం మాట్లాడాల. నిద్ర అన్న ఫోన్ ఏమన్నా ఫోన్ నిద్ర పడినాక మెలకు వచ్చినాక ఇక్కడ వచ్చి కొంచెం మాట్లాడు, టైంపాస్ అవుతుంది. మళ్ళీ చూడు హాస్పిటల్ పోతానంటాడు, మళ్ళీ మాట్లాడాలి నచ్చదు, అందుకని పక్కకి వెళ్ళిపోతాను కదండి. మిద పైన దోమలు పడుకొని నాకన్నా డేంజర్ దోమలు. ఏమన్నా ఒక 5 నిమిషాలు ఉంటాయి చూడు, పైన ఒక 5 నిమిషాలు చూడు. ఉండలేవు, నాకు ఓపిక లేదంటే ఆమె మాట్లాడే వాళ్ళు ఉండాలి. మళ్ళీ అదే మళ్ళీ మాట్లాడితే నీకు కొంచెం టైం పాస్ అవుతుంది, ఊరికే బోర్ కొడుతుందని. నేను మంచి మాటే కదా చెప్పింది. బాడీ పెయిన్ వస్తుందా? ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక అసలు ఏం రిలీఫ్ అవ్వలేదా? మధ్యాహ్నం కొంచెం ఇదంటే అంటివి కొద్దిసేపు పడుకున్నాను. అన్నం తెల్లన్నంలోకి వంకాయ కొంచెం అన్నం కొంచెం ఇంకోటి వేడి కూడా అన్నం కొంచెం తిని
తాగుతారైతే తాగండి, ఎందుకంటే కడుపులో చల్లని ఏం టాబ్లెట్ వేసుకున్నా ఏం పని చేయలేదు. ఆ పింక్ కలర్దేనా వదిన ఇచ్చింది? అదేం పని చేయలేదు. అది పెయిన్ కిల్లర్ ఏమో ఉంది కదా. వేసుకోలేదు. ఫుల్ వేసుకున్నందుకు పని చేయలేదు. హలో అన్న, ఫుల్ వేసుకున్నా చెప్పనా? కొంచెం రిలీఫ్. మరి నాకే వచ్చేసి పెడతారమ్మా? మా అమ్మ నాకు చేస్తే మీరు నా మాట వింటారా? మీ ఇష్టం వచ్చినందుకు మీరు చేసుకుంటారు. ఆ కాలం అదే ఫోనే, ఆ కాలం కాదు ఈ కాలం అంటారు. ఆ కాలం బాగున్నాయి. చేపల ఫ్రై ఎందుకు లేదా? కారం గీరం ప్యాకెట్లు అవన్నీ అవసరమే లేదమ్మా. కారము గీరము ఏం మసాలాలు ఏం వేయద్దంటుంది మా అమ్మ. కారం వేయాలా? మసాలాలు ఏం వద్దు, పచ్చి కూరగాయలు వేసుకుందాం అంటుంది. చెప్పు. మా అన్న వచ్చాడు, మా అన్న వచ్చాడు, ఇలా ఉన్నాడు చూడండి. మళ్ళీ ఏగో ఈ వీడియోలో నన్ను చూపిస్తున్నారని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు వీడియో నుంచి. చేపల ఫ్రై నేను అమ్మవి చూసుకుంటున్నాను వీడియోలు గుర్తుగా. చూసి కదా మా అమ్మ చేస్తుంది కదా, టేస్ట్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడు రోజు గుర్తు తెచ్చుకొని వంట ఎలా చేయాలో చెప్తూ ఉంది. అన్ని వంటలు నాకు నేర్పిస్తుంది. బేసికల్లీ ఈరోజు వంట సరిగ్గా చేయలేదు మధ్యాహ్నము. ఆ వంటను చూసి భయపడి అన్ని వంటలు తను ఇలా చేయాలని గుర్తు చేస్తుంది అనమాట మా అమ్మ. ఈ వీడియో మొత్తం మా అమ్మ గుర్తు. ఇక్కడ అవధం వచ్చింది, ఇంకేం చేద్దాం, వీడియోలోనే ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు తన వెనకానే వెళ్దాము. పేరు ఫోన్ మాట్లాడుతుంది. సో ఈరోజు వీడియో అయితే కంప్లీట్గా మా అమ్మతోనే ఉంటుంది. మా అమ్మ ఈ వీడియో కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే మా అమ్మ గుర్తులు అనమాట. మా అమ్మతో నేను ఎలా టైం స్పెండ్ చేశాను అని. యాక్చువల్లీ మా డాడీ ఉన్నప్పుడు ఇలా వీడియోస్ తీసుకోలేదని చాలా బాధపడ్డానండి. ఆఫ్టర్ ఐ లాస్ట్ మై ఫాదర్ ఇప్పుడు అనిపిస్తుంది మా డాడీతో ఒక్క వీడియో కూడా లేదు అని చాలా బాధపడుతున్నాను. సో ఆ బాధ అనేది మా అమ్మతో ప్రతి వీడియో తీసి ఈ వీడియోని నేను గుర్తుగా పెట్టుకుంటున్నాను. ఇన్కేస్ ఈ వీడియోలో లైక్స్ వచ్చినా రాకపోయినా ఎలా ఉన్నా ఈ వీడియో నాకు ఒక గుర్తుగా ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే మా అమ్మ ఉంటుంది వీడియోలోన, మా అన్న ఉంటారనమాట. ఓన్లీ మై ఫాదర్ మిస్సింగ్ అనమాట. సో ఈ వీడియో మొత్తం మా అమ్మతోనే ఉంటుంది. మోస్ట్లీ మా అమ్మతోనే ఈ వీడియో ఉంటుంది మొత్తము. సో ఫ్రెండ్స్, పదండి ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దాం. అన్నకు వీడియోలో కనిపించాలి అని అంటే కొంచెం షై అనమాట. అంటే నేను ఎలా ఉన్నా వీడియోలో ఎలా ఉన్నా చూపించేస్తుంది నిరోషానని. సో తనకి ఇష్టం లేదు ఇలా వీడియోలో కనిపించడము. అయినా నేను అలాగే వీడియోస్ తీస్తూ ఉంటాను. సో తను ఎలా తిట్టినా కూడా నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. పదండి లోపలికి వెళ్దాము. లోపల ఉన్నారు ఇద్దరు, చూద్దాం ఎలా అంటున్నారో. ఎందుకు కాళ్ళు నొస్తున్నాయా? వద్దునా? యాక్చువల్లీ మా నాన్న ఉన్నప్పుడు ఇట్లా వీడియో తీసింటే బాగుండు. మా నాన్న ఉన్నప్పుడు వీడియో తీయలేదు, అదే పెద్ద గిల్టీగా ఉంది నాకు.